వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్యామిలీ సర్టిఫికేట్. సో, ఏ ప్రభుత్వ పథకాలకైనా ఒక కీలకంగా మారే డాక్యుమెంట్ అని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇది ఒక పనికిరాని సర్టిఫికేట్. అసలు దీంతో సంబంధమే లేదు, మాకు అవసరం లేని సర్టిఫికేట్ ఇది అని అధికారులు చెప్తున్నారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే విషయం తేల్చి చెప్పింది. అండ్ నిన్న ఏకంగా రామచంద్రరావు ఇదొక ఫోర్జరీ సర్టిఫికేట్ అని, అండ్ ఈ సర్టిఫికేట్ బోగస్ ఓట్ల కోసం మాత్రమే ప్రభుత్వం తీసుకురాబోతుందని, ఇట్లాంటి ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగా అసలు ఫ్యామిలీ సర్టిఫికేట్ పరిస్థితి ఏంటి? అసలు తీసుకోవాలా వద్దా? నిజంగా ఫ్యామిలీ సర్టిఫికేట్‌కి మన తెలంగాణలో ఇంపార్టెన్స్ ఉందా? ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇవ్వబోతుందా? అసలు ఏంటి కన్‌ఫ్యూజన్ అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం. ముందుగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, గతంలో కూడా ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇంపార్టెన్స్ ఏంటి అనే వీడియోస్ మనం చేస్తూ వచ్చినాం. అందులో భాగంగానే ఒక కీలక అప్డేట్ విషయంలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియో చేయబోతున్నాం. అయితే ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంటేనే ఏ పథకానికైనా మీరు అర్హులు కాబోతున్నారు. అండ్ ఇప్పుడుండే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, అదే రేషన్ కార్డ్‌ని అండ్ దాంతో పాటు ఉండే ఫ్యామిలీ సర్టిఫికేట్‌ని అనుసంధానం చేయబోతున్నాం. అండ్ ఈ ఈ రేషన్ కార్డ్‌కి సంబంధించిన నంబరే ఫ్యామిలీ సర్టిఫికేట్ నంబర్‌గా కూడా మారబోతుంది అంటూ మంత్రులు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సో, ఒక్కసారి మంత్రులు చెప్పిన మాటలు ఒక్కసారి మనం కూడా విందాం మళ్ళీ. సో, ఇంత కీలకంగా ఉండే ఫ్యామిలీ సర్టిఫికేట్ విషయంలో ఎందుకు మరి కేంద్ర ఎన్నికల శాఖ ప్రక్రియలో ఒక డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే సందర్భంలో 12 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఆ లిస్ట్‌లో ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో, ఫ్యామిలీ సర్టిఫికేట్ లిస్ట్‌లో ఉన్నప్పటికి కూడా ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే వ్యక్తులని మీరు ఈ సర్టిఫికేట్ గనక ఇస్తే ఇది చెల్లదు. దీని ప్లేస్‌లో మీరు కుటుంబానికి సంబంధించిన ఇతర సర్టిఫికేట్‌లని సబ్మిట్ చేయాల్సి ఉంటది. మేమసలు దీన్ని యాక్సెప్టే చెయ్యము అంటూ అధికారులు చెప్తున్నారు. వాళ్ళకి చెప్పడానికి కారణం ఏంటి అంటే కేంద్ర ఎన్నికల శాఖ వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో, ఆ ఎన్నికల శాఖ ఆదేశాల మేరకు సభ్యులు ఎవ్వరు కూడా ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్‌ను తీసుకోవట్లేదు. ఇదే సందర్భంలో అసలు ఫ్యామిలీ సర్టిఫికేట్ అవసరమా లేదా అని ప్రజలు ఆలోచిస్తుంటే, మళ్ళీ ప్రతిపక్షాలు దీని గురించి ఒక కాంట్రోవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నాయి. అసలు ఫ్యామిలీ సర్టిఫికేట్ అనేది తెలంగాణ ప్రజలకు అవసరమే లేదని కొంతమంది, ఇది మా కుటుంబం అని వాళ్ళకి వాళ్ళే డిక్లేర్ చేసేటట్టు ఈ సర్టిఫికేట్ ఉందని, సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్‌ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది మా కుటుంబం. అంటే పెన్షనర్స్‌కి సంబంధించి మేము బతికే ఉన్నాము అని ఎట్లయితే ఫోరెన్సిక్ సర్వేలో వాళ్ళు పాల్గొని గుర్తింపు పొందిన వాళ్ళకి పెన్షన్స్ ఎట్లా వస్తున్నాయో, అలాగే ఫ్యామిలీ సర్టిఫికేట్‌కి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇచ్చి, ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని గుర్తించండి అని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకి ఏముంది అంటూ కూడా ప్రతిపక్షాలు ఒక వాదన. అండ్ దాంతో పాటు ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ కేవలం సర్‌లో యాక్సెప్ట్ చెయ్యండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేయడానికి బోగస్ ఓట్లను ముందేస్తుంది అంటూ కూడా రామచంద్రరావు చేసిన ఒక కామెంట్. అసలు ఎందుకు? సో, బోగస్ ఓట్లకి ఫ్యామిలీ సర్టిఫికేట్‌కి ఏమైనా సంబంధం ఉందా అంటే, ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ సంబంధించిన వ్యక్తులను చేర్చే సమయంలో దానికి సంబంధించిన ఒక డిక్లరేషన్ అడిగినప్పుడు ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ పెడుతున్నారు. సో, అది చెల్లదు అని అధికారులు క్లియర్ కట్‌గా జెప్పారు. కానీ రాష్ట్రం ప్రభుత్వం మాత్రం అధికారులు ఖచ్చితంగా ఫ్యామిలీ సర్టిఫికేట్‌ని యాక్సెప్ట్ చేయాలి అంటూ కూడా కోరుతుంది. సో, ఈ వాదన వినిపిస్తున్న సమయంలో అసలు ఫ్యామిలీ సర్టిఫికేట్ అప్లై చేయాలా? వద్దా? అని ఒక కన్‌ఫ్యూజన్‌లో ప్రజలున్నారు. సో, అయితే ఏముందిలే, ఒక సర్టిఫికేట్ మన దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వం ఏ పథకాలు ఇచ్చినా కూడా గబాల్న ఫ్యామిలీ సర్టిఫికేట్ అడిగితే ఎలా అని ఫ్యామిలీ సర్టిఫికేట్ అప్లై చేద్దామని వెళ్ళినప్పుడు అధికారులు చెప్పడం, కేంద్రం దాన్ని రిజెక్ట్ చేయడం, ఆ తర్వాత వెంటనే ఫ్యామిలీ సర్టిఫికేట్ సంబంధించిన ఆప్షన్ వెబ్‌సైట్‌లో మాయమైపోవడం. సో, ఎవరైనా ఫ్యామిలీ సర్టిఫికేట్ చేయాలి, అప్లై చేయాలి అని మీ సేవకి వెళ్ళినప్పుడు అసలకి యాక్సెప్ట్ చెయ్యని సందర్భం. అయితే ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు. ఎవరైనా ఇన్స్యూరెన్స్ పాలిసీస్ క్లెయిమ్ చేసుకోవాలన్నా, లేదంటే బ్యాంక్ లోన్స్ ఇన్‌కేస్ ఒక పర్సన్ చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఆ బ్యాంక్ లోన్‌ని పూర్తిగా క్లోజ్ చేయాలి అనుకున్న సందర్భంలో కావచ్చు, లేదంటే ప్రాపర్టీస్ ఇష్యూస్ ఉన్నప్పుడు కావచ్చు, లీగల్ హెయిర్ అయినప్పుడు కావచ్చు, ఇలాంటి సందర్భంలో కూడా ఫ్యామిలీ సర్టిఫికేట్ అడుగుతారు. కానీ ఒకేసారి ప్రభుత్వం ఆ ఆప్షన్‌ని తీసేయడం, లేదంటే ఆ వెబ్‌సైట్ టెంపరరీగా ఈ అప్లికేషన్స్ మేము తీసుకోవట్లేదు అని చెప్తుంది. కావాలంటే ఎవరైనా మళ్ళీ ఇంకొకసారి మీ సేవకైనా ఎళ్లి చెక్ చేయండి. లేదంటే మీ సేవ పోర్టల్‌ని గూడా మీరు ఒక్కసారి యాక్సెస్ ఉంటే అందులో ఫ్యామిలీ సర్టిఫికేట్ అప్లికేషన్ సంబంధించిన ఒక్కసారి వెబ్‌సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయండి. టెంపరరీగా ఈ అప్లికేషన్స్ ప్రభుత్వం ఇవ్వట్లేదు, లేదంటే టెంపరరీగా యాక్సెస్ లేదు, ఇట్లాంటి మెసేజెస్ కనిపిస్తున్నాయి. సో, ఈ మెసేజెస్ కనిపియబట్టి దాదాపు 5 రోజులు గడుస్తుంది. అయితే గతంలో ఆల్రెడీ ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ పెట్టిర్రు. ఫ్యామిలీ సర్టిఫికేట్స్ పెట్టిన వాళ్ళలో దాదాపు 2.5 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ 2.5 లక్షల్లో దాదాపు 60,000కు పైగా సర్టిఫికేట్‌లో అచ్చు తప్పులున్నాయి.
ఇక ఈ తప్పులు ఒక్కసారి నేను చెప్తే వింటే మీరు గూడా అసలు ఏంది తప్పులు అని అనుకుంటారు. ఇన్ జనరల్‌గా ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి చాలా గొప్పగా చెప్పిర్రు. అది విన్న తర్వాత అందరికి ఇట్లా ఫ్యామిలీ సర్టిఫికేట్ అప్లై జేయాలి అనే ఆశ కలిగింది. అండ్ నిజంగా చేయాలేమో అని ఒక భయం కూడా కలిగింది. కానీ తీరా ఫ్యామిలీ సర్టిఫికేట్ చేతికొచ్చిన తర్వాత చూస్తే ఇంటి పెద్ద పేరు తప్పు కొన్ని సందర్భాల్లో. అండ్ వ్యక్తులకు సంబంధించి అంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన పేర్లు ఉండాలి. కానీ అక్కడ 1, 2, 3, 4 అని వేసి వదిలిపెట్టేసిర్రు. అండ్ కొన్ని సందర్భంలో ఆ పేర్లు తీసేసి 1, 2, 3, 4 ఏసిర్రు. ఇంకొన్ని సర్టిఫికేట్‌లలో పేర్లలో తప్పులున్నాయి. ఇంకొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే వాళ్ళు రేషన్ కార్డ్ అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ ఏజ్ ఏదైతే ఉంటదో, ఏదో 10 సంవత్సరాల క్రితం రేషన్ కార్డ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ సర్టిఫికేట్‌లో పెట్టినప్పుడు ఆ రేషన్ కార్డ్‌ని ఖచ్చితంగా అటాచ్ చేయాలి కాబట్టి పెట్టినప్పుడు, ఆ రేషన్ కార్డ్‌లో ఉండే ఏజే ఇప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్‌లో కూడా చూపిస్తుంది. అంటే వాళ్ళు అప్పుడు చిన్న పిల్లలు. ఇప్పుడు వాళ్ళకి 25 సంవత్సరాలు. వాళ్ళ మైనారిటీ తీరింది. ప్రభుత్వ పథకాలకు వాళ్ళు అర్హులు. కాకపోతే మళ్ళీ అదే ఏజ్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ అప్పుడు మిస్టేక్స్ కోసం బెడితే అది రిజెక్ట్ జేసే పరిస్థితి. సో, ఇంత గందరగోళం ఒకవైపు సర్టిఫికేట్ పెట్టుకోవాలి, అప్లికేషన్ చేసుకోవాలన్నా, ఆల్రెడీ చేసుకున్నా, ఇంకోవైపు చెయ్యాలో వద్దన్న సందిగ్ధంలో ప్రతిపక్షాల కన్‌ఫ్యూజన్స్. సో, ఇవన్నీ పక్కన బెడితే ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రతిపక్షాలు నెత్తి, నోరు మొత్తుకొని చెప్పినా, కేంద్రం ఈ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్‌కి చెల్లదు అని చెప్పినా ఇదొక చిత్తు కాగితం చెల్లని సర్టిఫికేట్ అని సర్టిఫై చేసిన రాష్ట్రంలో మాత్రం ఫ్యామిలీ సర్టిఫికేట్ ఖచ్చితంగా చెల్లుతుంది. చెల్లుబాటు అవుతుంది. అండ్ రేపటి నుంచి ఏదైతే పథకాలు అమలు కాబోతున్నాయో, కొత్త పథకాలు ప్రకటన ప్రభుత్వం చేయబోతుందో ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇన్ కేస్ అందులో కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ డాక్యుమెంట్ పెట్టండి అని అడగడంలో. అండ్ ఇంద్రమ్మ ఎల్ఐజీ విషయంలో ఎవరైతే అప్లై చేసిర్రో వాళ్ళకి సంబంధించిన లక్కీ డ్రా 20-25 తారీఖు ఈ నెలనే తీయబోతున్నారు. తీసిన తర్వాత అక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకంటే క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉన్నాయి. మనం నిన్న కూడా చెప్పుకున్నాం. క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అడుగుతారు. అండ్ దాంతో పాటు ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే అంటే ఫ్యామిలీకి ఒక్కటి మాత్రమే ఈ ఎల్ఐజీ ఇల్లు అని ప్రకటించిర్రు కాబట్టి సో, ఇన్ కేస్ మీ ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ కాబోతుంది. సో, అందుకనే ఎవరు ఏం చెప్తున్నారని ఆలోచించకుండా ప్రభుత్వం చెప్పింది మాత్రమే బెటర్. ఒక సేఫ్ సైడ్‌లో ఉండాలి అని అనుకుంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. ఇప్పటికైతే వెబ్‌సైట్ సరిగ్గా పనిచేయట్లేదు. కానీ రిమైండ్‌లో పెట్టుకోండి. వెబ్‌సైట్ ఓకే అయిన పరిస్థితిలో ఖచ్చితంగా ఫ్యామిలీ సర్టిఫికేట్ అప్లై చేయండి. ఎందుకంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ అప్లై చేసిన వెంటనే వచ్చే పరిస్థితులు కనిపించట్లేవు. చాలా హెటిక్స్ ఉన్నాయి అండ్ టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి, ఎర్రర్స్ ఉన్నాయి, సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవెన్నో ఉన్నాయి కాబట్టి సో, ఫ్యామిలీ సర్టిఫికేట్ అప్లై చేసినా 2 రోజుల్లోనే డిజిటల్ సంతకాలతో వస్తది. 3 రోజుల్లోనే డిజిటల్ సంతకాలతో వస్తది అని అధికారులు ప్రకటించినా మినిమమ్ 15 రోజుల సమయం అయితే పడుతుంది. సో, ఈ 15 రోజుల్లో మీకు గడువు కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉండది సర్టిఫికేట్ సబ్మిషన్స్ కోసం. సో, అందుకనే ముందుగానే అప్లై చేసి పెట్టుకుంటే ప్రభుత్వ పథకాలు అనౌన్స్ చేసిన వెంటనే ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ మీతో ఉంటది కాబట్టి ఆ డాక్యుమెంటేషన్‌లో అవసరమైతది. సో, అందుకనే కన్‌ఫ్యూజన్స్ పక్కన పెట్టి ఫ్యామిలీ సర్టిఫికేట్ మాత్రం అప్లై చేసి ఉంచుకుంటే బెటర్ అని చెప్తున్నారు నిపుణులు.